శాతం పంచాది. ఇదేంది గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాల్సిందే. బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ బోగస్ ఉద్యోగాలు ఇవ్వద్దు. కాంగ్రెస్లో కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రూప్ 1 పెట్టారా? గన్ పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కవిత వ్యాఖ్యలు. ఈ కవిత సంగతి ఏందో అరుచుకుందాం. మరి ఇలా అయ్యా ఆనాడు నిరుద్యోగుల ఉసురు పంచుకుండో నిరుద్యోగుల శాపం తగులుతుందో 10 ఏళ్ల పొద్దు సంధి ఉద్యోగం ఇవ్వలేదు. గెలిచిన కొన్నాళ్ళకే అసెంబ్లీ సాక్షిగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏడవనుకునే ఆ ఉద్యోగాలు ఎటువాయ్? నువ్వేమాదీరా అనుకుంటివి మనసారా. కవితమ్మా, ఇప్పుడు నువ్వు గన్ పార్క్ కాడ గీ పాడ వాడవలసింటివి, మర్చిపోయినవేమో. నన్ను అడిగినా చెప్పుదు కానమ్మా నీ అన్యాయం సల్లగుండా. నువ్వేమాదీరా అనుకుంటివి మనసారా, ఓ కేసిరావు దొర కరుణించవయ్య జరా, జాలి సూపవయ్య పెద్ద సారు, కొంత మార్చరాదయ్య నీ తీరు తీరు తీరు. ఆనాడేమో నిరుద్యోగుల ఉసురు పంచుకుంటేవి. ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇంటికో ఉద్యోగం అంటే నీ దండం పెడితే ఊర్ల పంట జనాలు అయ్య అమ్మలు సంకలు గుద్దుకురు. నా కొడుకు ఉద్యోగము రాబోతున్నాదో తందానో తందానా తానే తందానా. ఎన్నేళ్ళు మనకి కన్నీళ్ళు కేసీరావుతో కరిగిపోతున్నాయి అని ఇట్లా ఊర్లో పోయి పాటలు పాడుకుర్రు. నిరుద్యోగ భృతి అంటివి పక్కేసి పండ పెడితివి, రామ సక్కదనంగా జోల పాట పాడుతీవి. అమ్మా ఇవాళ నీకు నిరుద్యోగుల మీద జిమ్మ కొట్లాడుతున్నా. అది అబ్బా ఎట్లా తయారైరు చూడు. మరి ఆయల్లా మీ అయ్యా నిరుద్యోగ భృతి ఇయ్యకపాయే, ఎందుకో ఇస్తలేవు అయ్యా అని ముక్కు పట్టి వరం అడగవైతివి, నిగదీయవైతివి, రోడ్ల మీదకి వచ్చి గిట్ట నొల్లిపెట్టవైతివి. ఇప్పుడు ఎవరంటే బీసీ నిరుద్యోగం. మొన్నటిదాకానే బీసీల రాగం ఎత్తుకుంది. 33% ఉన్న రిజర్వేషన్ తీసుకొచ్చి 22లో కలిపే. మరి ఆయలు ఎక్కడ పోయింది? కవితమ్మ ఈగురం. కవితమ్మ నోరు ఆయల ఎందుకు మూగపోయింది? అడిగే దిక్కు లేకనా, అనే దిక్కు లేకనా? జనాలు అమాయకులు, అప్పుడే మర్చిపోతారు. మళ్ళీ ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకుందాం. మన స్వార్థం కోసం బీసీ బిడ్డల బలి చేద్దాం, మన స్వార్థం కోసం నిరుద్యోగుల బలి చేద్దాం. మీ రాజకీయాలు. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్న చరిత్ర మీదా కాదా? అన్నరా అనలేదా? అడుగురి, ఇప్పుడు జనాలు అడుగురి. మీరు కింద కామెంట్ పెట్టురి. ఇంటికో ఉద్యోగం అంటే ఎంత సంబూరపడ్డారు ఊర్ల పంట జనాలు. మరి ఆ మాటలన్నీ నీటి మూటలే అయిపోయే. నిజమా కాదా? ఇవాళ నేను నిరుద్యోగుల కోసం నేను తనలాడుతున్నా, నేను కొట్లాడుతున్నా, నేను నిగ్గదీస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, నేను రామ సక్కదనంగా నీ దండం పెడితే మొయ్యిన మూత మోగిస్తున్నా. ఇదా అమ్మ నీ తెలివి కవితమా? ఇచ్చకపోయి బచ్చల పండు పనిచేట్టే ఉంది నీ తెలివి. ఒకసారి వీళ్ళు అయ్యే సోపతిగాడే ఉన్నాడు. ఆయన వరంగల్ జిల్లా కోల్యాగా సోపతిగాడే ఉన్నాడు. ఆయనకు ఫోన్ చేస్తా, ఏమంటారు ఆ కోల్యాగా ఇందాం మనమే. కేసీరావు ఈ కోల్యాగా, ఇప్పుడు నేను ఫోన్ చేసే కోల్యాగా ఇద్దరు కలిసి మందు కూడా తాగిరు. మంచిగా మాట్లాడుకునేది. ఒక్క కంచంలో తిని ఒక్క మంచంలో వండే సోపతిగాళ్ళు. ఆయన తింటే ఈయన తినేది, ఈయన తింటే ఆయన తినేది. అంత సోపతిగాళ్ళు. ఇప్పుడు ఆయన ఏడ ఉన్నాడో ఈయన ఏడ ఉన్నాడో ఇప్పుడు ఆయనే చెప్తాడు. తొందర ఎందుకు? గతంలో నిరుద్యోగుల గురించి కూడా ఏం ఉద్దారకం చేసిండు అనేది కూడా మనం అరుచుకుందాం. కొరేకో ఇప్పుడు గీ కథ ముంగటేసుకుంది. శనార్థే, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే. ఏం లేదు, కవితమ్మ మొత్తం ఆంబాయం అంతా ఎల్లబోసుకుంటుంది. ఆ సొమ్ము అంతా ఎవడో గుంజుక తిన్నట్టుగా
నిరుద్యోగుల కోసం ఇప్పుడు ఆమె గుండెలకు వెళ్ళి తన్నుకొని వస్తుంది పోరాటము నిరుద్యోగుల కోసము వాళ్ళ అయ్యా ఏం చేసింది? ఆ, ఆ, ఆ. అప్పుడు ఏం చేసింది? ఎప్పుడు ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసింది? అమ్మ గదే జర్ర కాముచ్చట చెప్తేమని తెలంగాణ జనాలకు ఫోన్ చేసింది పెద్దవాళ్ళ వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నాక ఏం చేసింది? వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి ఏం చేసిండు? నిరుద్యోగులు చచ్చిపోతేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. బా అమ్మ నీ దండం పెడితే నిరుద్యోగులు చచ్చిపోతేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఆ, బలిదానాలు 1200 మంది బలిదానాల మీదనే కదా మీరు, ఆ పీనుగల మీదనే కదా మీరు పూలు చల్లుకున్నది. అబ్బా 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 వాళ్ళ పానం పోతే మీరు పూలు చల్లుకున్నారు, మీరు దండలు వేసుకున్నారు, మీరు